హాయ్ అండి, అందరికీ నమస్కారం. డిసెంబర్ 30వ తేదీ సోమవారం రోజు మార్గశిర అమావాస్య రాబోతుంది. అమావాస్య సోమవారం కలిసి వచ్చింది కనుక దీనిని సోమవతి అమావాస్య అంటారు. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న అతి శక్తివంతమైన అమావాస్య అని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు కోట్ల వర్షం కురుస్తుంది. ఊహించని ధనయోగం కలుగుతుంది. మీ దరిద్రం పోతుంది. మీ జాతకం మారిపోతుంది. జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. మీ కష్టాలన్నీ పోతాయి. మీకు ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు నక్కతోక తొక్కినట్లు ధనవర్షం కురుస్తుంది. మీ కష్టాలు పోతాయి. సమస్యలు, బాధలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కుబేరులుగా మారిపోతారని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. సోమవతి అమావాస్య రోజు అందరూ కూడా శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సోమవతి అమావాస్య రోజు శివాలయానికి వెళ్తే శివుడి అనుగ్రహంతో పాపాలన్నీ కూడా పోతాయి. మనశ్శాంతి కలుగుతుంది. అలా శివాలయానికి వెళ్ళినప్పుడు శివుని పాలతో కానీ నీళ్లతో కానీ అభిషేకించండి. బిల్వ దళాలను సమర్పించండి. ఇలా చేస్తే చాలా మంచిది కనుక సోమవతి అమావాస్య రోజు తప్పనిసరిగా అందరూ కూడా శివాలయానికి వెళ్ళండి. లేదు మాకు శివాలయానికి వెళ్ళే వీలు లేదు అనుకునేవారు ఇంటి వద్ద శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. చాలా మంచిది. చాలామంది శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవటానికి భయపడిపోతూ ఉంటారు. కానీ భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎవరైనా సరే ఇంట్లో చిన్న శివలింగాన్ని పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అలా శివలింగం పెట్టుకుంటే ప్రతిరోజు ఆ లింగానికి అభిషేకం చేయాలి, నైవేద్యం పెట్టాలి. అలా ప్రతిరోజు అభిషేకం చేయగలిగిన వారే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. లేదు మాకు ప్రతిరోజు అభిషేకం చేయటం కుదరదు అనుకునేవారు మాత్రం శివలింగాన్ని ఇంటిలో పెట్టుకోవద్దు. జస్ట్ శివపార్వతుల ఫోటో పెట్టుకొని పూజించండి, చాలు, సరిపోతుంది. కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజు మీ ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి. శివలింగం లేనివారు శివపార్వతుల ఫోటో ముందు దీపారాధన చేసుకొని బిలువ దళాలను శివుడికి సమర్పించండి. ఇలా సోమవతి అమావాస్య రోజున గుడికి వెళ్ళినా లేదా ఇంట్లో శివుని పూజించిన మీ కష్టాలు, పాపాలు పోతాయి. మనశ్శాంతి కలుగుతుంది. శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం అందరికీ తెలిసినదే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేషమైన ఫలితం వస్తుందని చెప్తూ ఉంటారు. ఇక సోమవతి అమావాస్య కలిసి వస్తే ఆ రోజే సోమవతి అమావాస్య అంటారు. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. ఈ రోజున పుణ్య నదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తారు. దీంతో పాటు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం, తర్పణం కూడా చేస్తారు. దీని వలన ఆ పితృదోషాలు కూడా పోతాయి. మిగతా దేవుడుల కన్నా శివుడి భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీది. రాక్షసులను సైతం అనుగ్రహించి వరాలు కురిపిస్తాడు. కాబట్టే శివుడిని బోలా శంకరుడు అని అంటారు. బిలువ పత్రాలతో అభిషేకిస్తే చాలు, కోరిన కోరికలు తీరుస్తాడు ఆ మహాదేవుణ్ణి. ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు. శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసినదే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేషమైన ఫలితం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక సోమవారం మరియు అమావాస్య కలిసి వస్తే ఆ రోజున సోమవతి అమావాస్య. శివారాధనకు ఇది ప్రీతికరమైన రోజు. సోమవతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు. ఈరోజు నదీ స్నానం చేసి శివుడిని పంచామృతాలతోనూ
అభిషేకించుకోవాలి. ఇలా అభిషేకించిన తర్వాత శివుడిని బిలువ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ పంచరామాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశిష్టమైన ఫలితం దక్కుతుంది. ఏదీ కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా సరే ఈ రోజును గడిపితే ఎంతో పుణ్యం వస్తుంది. సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉన్నచో జాతకంలో ఉండే దోషాలు సకల దోషాలు పోతాయి. రావి చెట్టులో ఎప్పుడూ బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు కొలువు తీరి ఉంటారు. శక్తి కొలది పూజించాలి. అనేక సందర్భాలలో నెగిటివ్ వచ్చి చేరుతుంది. అంటే మనం ఎక్కడెక్కడో తిరిగి కాళ్ళు కడగకుండా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలలో మనతో పాటు మన వెనకే నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చేస్తుంది. దీని వలన అనేక రకాల ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యలు ఇంట్లో ఎదురవుతూ ఉంటాయి. బయటవారు ఏడుపుల వలన నరదృష్టి వలన నరఘోష వలన అనేక రకాల సమస్యలు పెరిగిపోతుంటాయి. ఇలాంటి నరదృష్టి నరఘోష సమస్యలు నెగటివ్ ఎనర్జీ వలన వచ్చే సమస్యలు, ఈ సమస్యలన్నింటి నుండి బయటపడాలంటే అమావాస్య రోజున ఒక చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారానికి ఒక చెట్టు కొమ్మ మాత్రమే కావాలి. మరి ఆ చెట్టు కొమ్మ ఏమిటి అంటే గారె చెట్టు. ఈ గారె చెట్టునే గారెమండల చెట్టు అని కూడా పిలుస్తుంటారు. ఈ చెట్టు పల్లెటూర్లలో రోడ్డు పక్కన ఎక్కువగా కనిపిస్తుంటుంది. మీకు తెలియకపోతే పెద్దవారిని అడిగితే వారే ఈ చెట్టు దగ్గరకు తీసుకొని వెళ్ళి చూపిస్తూ ఉంటారు. ఈ అమావాస్య రోజు గారెమండ చెట్టు కొమ్మలను తీసుకువచ్చి తోరణంలాగా మీ ఇంటి సింహద్వారానికి తోరణంలాగా కట్టుకోవాలి. లేకపోతే ఒక గారెమండ చెట్టు కొమ్మను తీసుకువచ్చి సింహద్వారం దగ్గర పెట్టండి. లేదంటే మెయిన్ గేట్ ముందు అయినా సరే పెట్టుకోవచ్చు. చాలామందికి ప్రహారీ గోడలు ఉంటాయి. గోడ మీద పెట్టుకున్నా సరే సరిపోతుంది. కుదిరితే సింహద్వారానికి తోరణంలాగా కట్టండి, లేదా సింహద్వారం దగ్గర పెట్టండి, లేదా గేటు ముందు పెట్టుకోండి. ఇవేమీ కుదరకపోతే ప్రహారీ గోడ మీద పెట్టుకోండి. అమావాస్య రోజు లేదా అమావాస్యకు ఒక రోజు ముందు అయినా సరే గారెమండ చెట్టు తెచ్చుకోవచ్చు. ఈ చెట్టును దేవతా వృక్షంగా కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ గారె చెట్టు దగ్గరకు వెళ్ళి, అమ్మ, మా అవసరం కోసం నీ కొమ్మని తీసుకువెళ్తున్నాం, మా కష్టాలు తీరేందుకు సహాయం చేయు తల్లి అని నమస్కారం చేసుకొని చెట్టు కొమ్మలను తెచ్చుకోండి. ఈ కొమ్మలపై పసుపు నీటిని చల్లి ఆ తర్వాత అమావాస్య రోజు సాయంత్రం 6:15 తర్వాత ఈ కొమ్మను ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రదేశంలో పెట్టుకోండి. ఇలా చేయటం వలన నెగటివ్ ఎనర్జీ పోయి దిష్టి దోషాలు కూడా పోతాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కానీ ప్రతి ఒక్కరు కూడా అమావాస్య రోజు కొమ్మని తెచ్చి ఇంట్లో అక్కడ పెట్టి సంతోషంగా జీవించండి. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఒక చెట్టును తాకితే చాలు, మీ కష్టాలన్నీ పోతాయి, కోట్ల వర్షం కురుస్తుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. హిందువులు అన్ని జీవులలోనూ కూడా దేవుడిని చూస్తారు. అందువల్లనే ఆవులు వంటివి పూజనీయ జంతువులు అయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి, కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా చాలానే ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాలలో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైనది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఇక ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా మందార చెట్టును తాకితే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల వర్షం కురిపిస్తుంది. ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి మందార చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది. వారికి మహారాజయోగం పడుతుంది. ఎందుకంటే ఈరోజు మందార చెట్టులోని ధాతువులు విపరీతంగా
యాక్టివేట్ అవుతాయి. కనుక ఈరోజు ఎక్కడ మందార చెట్టు కనిపించినా ఆ మందార చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మందార చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి చెట్టును 11 సార్లు తాకండి చాలు. ఇలా ఎవరైతే ఈరోజు మందార చెట్టును తాకుతారో వారి దశ మారిపోవటం ఖాయం అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు ఇలా మందార చెట్టును తాకితే కోట్ల వర్షం కురుస్తుంది. మన ఒంట్లోని దైవక శక్తులు ప్రవేశిస్తాయి. ధన సమస్యలు పోతాయి. ఇదంతా చేయటం కుదరని వారు ఈరోజు స్నానం చేసి కేవలం మందార చెట్టును 11 సార్లు తాగితే చాలు. మీకు అదృష్టం పడుతుంది. మీ తలరాత ఈ రోజుతో మారి ఊహించలేని ధనయోగం కలుగుతుంది. నక్కతోక తొక్కినట్లు మీరు అపర కుబేరులుగా మారిపోతారు. అంతేకాదు ఈరోజు మందార చెట్టును తాకితే మీ ఒంట్లోని చెడునంతటినీ కూడా ఆ చెట్టు లాగేసుకుంటుంది. మీకు మంచి జరుగుతుంది. మందార చెట్టు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు మందార చెట్టును తాకితే అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటాము. మనకి ఇంట్లో పెంచుకోవటానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టుకు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటాయి. చాలామందికి మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా లేదా అనే సందేహం కలుగుతుంది. సందేహం ఏమీ అవసరం లేదు. నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు. ఇంట్లో మందార పూల మొక్క ఉంటే తప్పకుండా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మందారం మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాము. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన శాస్త్రంలో చెప్పిన 5 దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. ఆ 5 దేవతా వృక్షాలు ఏమిటి అంటే మొదటిది పారిజాతం, రెండవది కల్పవృక్షం, మూడవది హరిచందనం, నాలుగవది సంతాన వృక్షం, ఐదవది మందారం. ఈ 5 వృక్షాలను దేవతా వృక్షాలంటారు. దేవతా వృక్షాలలో మందార చెట్టు ఉండడం వలన దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు. ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కనుక మందార మొక్క ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మందార చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి.